ఓం నమో భగవతే శ్రీరమణాయ. హృషికేశానంద భగవద్గీత నుండి భగవాను ఉదహరించిన శ్లోకాన్ని ప్రస్తావిస్తూ మాండుక్యోపనిషత్తులోని ఒక శ్లోకాన్ని పేర్కొన్నారు. అందులో ఆది అంతం అన్న పదములున్నాయి. భగవాన్ ఆ శ్లోకాన్ని ఇలా వివరించారు. ఏది ఆదిలోనూ అంతంలోనూ ఉండక మధ్యలో మాత్రమే ఉన్నదో అది సత్యం కానే కాదు. ఏది మధ్యలో మాత్రమే కాక ఆదిలోనూ అంతంలోనూ కూడా ఉంటుందో అది మాత్రమే సత్యం కాగలదు. డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్తో నేనెవరు అని అంతర్ముఖులమై విచారం చేస్తామే, అదేమి అని అడిగారు. భగవాన్, అది అహంకారం, అదే విచారణ చేసేది కూడా. ఆత్మకు విచారణ అనేది లేదు, విచారణ జరిపేది అహంకారం. విచారణ చేయబడే నేను కూడా అహంకారమే. ఈ విచారణ వల్ల అహంకారం అంతరించి ఆత్మ ఒక్కటే నిలిచి ఉందని తెలుసుకుంటాం. అప్పుడు భగవాన్తో నేనన్నాను, ఈ ఉదయం హృషికేశానంద మనసు ఎక్కడికి వెళ్ళినా అదే సమాధి అని ఒక గ్రంథంలో చెప్పబడిన దానిని ఉదహరించారట. అది ఎలా కుదురుతుంది? మన మనస్సు ఇష్టం వచ్చిన దాని వెంట వెళుతూ ఉంటుంది, అది సమాధి ఎలా అవుతుంది? భగవాన్, ఈ చెప్పబడింది జ్ఞానులకు సంబంధించింది. జ్ఞానులు ఏమి చేస్తున్నా వారి సమాధి స్థితికి భంగం రాదు. వారి దేహములు, ప్రారబ్ధం వాటికి ఏమి నిర్ణయించిందో వాటిని చేస్తూ ఉంటాయి. జ్ఞానులు ఎప్పుడూ ఆత్మయందే స్థిరంగా ఉంటారు. ఇతరులు దేహంతో తాదాత్మ్యం చెందుతారు. దేహం ఏ కార్యం చేసినా తామే చేశామంటారు. అందుకే భగవద్గీత జ్ఞాని ఇంద్రియాలు తమ తమ విషయాలలో సంచరిస్తుంటాయని గుర్తించి ఇంద్రియాలు చేసే పనులకు అంటకుండా ఉంటాడు అంటుంది. ఇంకా చెప్పాలంటే జ్ఞాని ఆ విధంగా కూడా భావించడు. తానే ఆత్మ కాబట్టి తనకు వేరుగా దేనిని చూడడు. సహజంగా చేయవలసిన పనులను చేయడంలో ఏ హాని లేదు. తాము కర్తలము అని భావించి ఆ కర్మ ఫలాసక్తులమై ఉండటమే ఆటంకం లేదా బంధం అవుతుంది. భగవాన్ ఈ సందర్భంలోనే ఇంకా చెప్పారు. నేను మద్రాసు నుంచి వచ్చానని ఒక వ్యక్తి అంటాడు, కానీ వాస్తవంగా అతను రాలేదు. అతనిని వాని ఇంటి నుంచి రైల్వే స్టేషన్కు జట్కా తెచ్చింది. అక్కడ నుండి తిరువన్నామలై స్టేషన్కు రైలు తెచ్చింది. స్టేషన్ నుంచి ఇంకో బండి ఇక్కడికి తీసుకుని వచ్చింది. అతడేమో నేను వచ్చాను అంటాడు. ఈ విధంగా మనం శరీరము, ఇంద్రియాలు చేసే పనులతో తాదాత్మ్యం చెందుతాము. వేదాంత చూడమని అన్న గ్రంథంలో జ్ఞాని చేసే కార్యములన్నీ సమాధియే అంటే జ్ఞాని తన శరీరం ఏం చేస్తున్నా తానేమో ఎల్లప్పుడూ సహజస్థితి అందే ఉంటాడు అని చెప్పబడింది. రాజేశ్వరానంద ఒకప్పుడు ఒక పెద్ద బృందంతో భగవాన్తో సహా యాత్రను తలపెట్టారు అంటూ భగవాన్, నేను వారితో పోవడానికి అంగీకరించలేదు. అంచేత వారు యాత్రను విరమించుకోవాల్సి వచ్చింది. నేను వెళ్ళి చూడగలిగింది ఏముంది? నేనేమీ చూడటం అంటూ ఉండదు. నేనెక్కడికి వెళ్ళి ఏం ప్రయోజనం అన్నారు. ఇట్టి స్వానుభవ ప్రకాశకములైన వాక్కులు భగవాన్ నోటి నుండి అరుదుగా వెలువడతాయి. ఆ రాత్రే భగవాన్ ఇట్లన్నారు. జ్ఞాని తనను ఆత్మగా చూస్తాడు. తెరపై తోచే రకరకాల సినిమా చిత్రములలాగా ఆత్మ మీద జగత్ చిత్రాలు కదిలిపోతుంటాయి. తెర మీద ఆడే నీడల వల్ల జ్ఞాని ప్రభావితం కాడు. ఈ చర్మచక్షువులతో చూసావా, ఈ ప్రపంచాన్ని చూస్తావు. జ్ఞాననేత్రంతో చూసావా, సర్వము ఆత్మమయంగా చూడగలవు. చీకటిలో ఉన్న వస్తువును చూడడానికి కన్ను, దీపము రెండూ అవసరం. దీపాన్ని చూడడానికి కన్ను మాత్రమే చాలు. సూర్యుని చూడాలంటే మరొక దీపం అనవసరం. చేతితో నీవు దీపం తీసుకెళ్ళినా దాని వెలుగు సూర్యకాంతిలో అణిగిపోతుంది. ఆత్మను అనుభవగోచరం చేసుకునేందుకు మన బుద్ధి ఉపయోగపడదు. ప్రపంచాన్ని అంటే బాహ్య వస్తువులను చూడడానికి మనస్సు, దానితో పాటే ఎప్పుడు ఉద్భవించే చిదాభాసంతో రెండూ అవసరం. ఆత్మను చూడడానికి మనస్సును లోనికి తిప్పితే చాలు, చిదాభాసంతో పనిలేదు. ఒక ఆలోచనపై మనస్సును ఏకాగ్రం చేసి ఆ స్థితిలోనే నిద్రపోతే పిదప మేలుకొన్న వెంటనే ఆ ఆలోచనే మనసులో కొనసాగుతుంది. మత్తు కలిగించడానికి క్లోరోఫారం ఇచ్చినప్పుడు 1, 2, 3 అని లెక్క పెట్టమంటారు. 6 వరకు లెక్కపెట్టి స్మృతి తప్పినవాడు మెలకువ రాగానే 7తో ప్రారంభిస్తాడు. కొన్ని గ్రంథాల్లో అహంకారాన్ని జలగతో పోలుస్తారు. జలగ ఒక శరీరాన్ని వదలకముందు మరొక శరీరాన్ని పట్టుకుంటుంది. హరే రమణ.